సామాన్య చేతులు సామాజిక శాస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను మీ సతీష్ నాయుడు. నెంబర్ 1 న్యూస్ బ్రేకింగ్ పాయింట్‌తో మీ ముందుకొచ్చాను. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఖాళీ అవుతుందా? హైడ్రా దెబ్బకి నగరాన్ని వదిలి రియల్ ఎస్టేట్ పారిపోతున్నారా? ఇదే మనకి ఈరోజు మన బ్రేకింగ్ పాయింట్. వాస్తవానికి గత 3 నెలల నుంచి చూసుకుంటే హైడ్రా దెబ్బకి హడలెత్తిపోతున్న నగరవాసులు. రియల్ ఎస్టేట్ చేసిన తప్పులకి నగరవాసులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితికి అందరికీ కారణం తెలంగాణ గవర్నమెంట్. గవర్నమెంట్‌కి ఏమైనా మంచి పేరు వచ్చిందా? లేదా? అనేది మనం తర్వాత చూసుకుంటే మొదటగా ముందు ఇబ్బందులు పడుతుందయితే నార్మల్ ప్రజలు. ఏదో అప్పో సప్పో చేసి ఒక ఇల్లు కొన్నామా ఎవరన్నా గాని పెద్దలు చెప్పేది ఒకటే చెప్తారు. ఇంటివాడు కాదురా ఇల్లు ఇల్లు కొనుక్కోరా అని చెప్తా ఉంటారు. ఏదో అప్పో సప్పో చేసి ఇల్లు కొనుక్కునే పరిస్థితి మనం చేస్తూ ఉంటారు. ఈ హైడ్రా దెబ్బకి ఏది నిజమో, ఏది ఎక్కడ ఇల్లు కొనాలో ఏంటో తెలియని పరిస్థితులు కూడా నెలకొంది. త్రైమా మాసిక త్రైమాసిక స్టేట్మెంట్ మనం చూస్తున్నట్లయితే గతంలో చూసుకుంటే ఇప్పటికి 60% రిజిస్ట్రేషన్‌లు తక్కువయ్యాయనేసి మనకి తెలుస్తా ఉన్నాయి. దీనికి అంతటికి కారణం ఏంటి? తప్పెవరిది? గు అడ్డగోలుగా అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన అధికారులదా? లేదు రియల్ ఎస్టేట్ మోసాలు చేస్తూ కడుతున్న రియల్ ఎస్టేట్‌దా? ఎవరిది మోసం ఎవరిది? తప్పెవరిది? తప్పెవరిదైనా గానీ బాధపడుతున్నది సామాజిక ప్రజలే. అయితే ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే రియల్ ఎస్టేట్‌లందరూ కూడాను మొత్తం తెలంగాణను వదిలి మళ్ళీ ఆంధ్ర మీదకి పడుతున్నారు. దీని అంతటికి అసలు పడుతున్నారు. దీనికి కారణం ఏంటి? అంటే తెలంగాణలో ఇది ఇంత జరిపించడానికి చంద్రబాబు నాయుడు అన్న హస్తం ఉందా? మళ్ళీ ఎందుకంటే మనకి స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత 2014లో అందరూ మన వ్యాపారస్తులందరూ కూడా రియల్ ఎస్టేట్స్ గానీ, బిజినెస్ మ్యాన్స్ గానీ ఎవరైనా గానీ అందరూ కూడాను 2014లో బాబు వచ్చారు. ఇక్కడ అభివృద్ధి చెందుతుంది. మన రాష్ట్రం మనకుండాలి. అక్కడ ఆంధ్రోళ్ళు, ఆంధ్రోళ్ళు, ఆంధ్రోళ్ళు ఈ నినాదం మళ్ళీ ఇప్పటికీ ఉందనుకో ప్రస్తుతానికి నడుస్తున్నా గానీ ఈ నినాదంతో ఉన్నారు. మన ఆంధ్రాని మనం అభివృద్ధి చేసుకుందాం అన్న నేపథ్యంలో ఇక్కడ రావడం జరిగింది. కాకపోతే 2014 తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మనకి రాజధాని ఎక్కడనేది ఒక నిర్ధారణకి రాలేదు. 5 సంవత్సరాల పాలనలో నిర్ధారణ రాలేదు. మొత్తం అంతా రియల్ ఎస్టేట్ అంతా కుదేలయిపోయింది. ఆ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కూడాను వైసీపీ నాయకులు మనుషులే చేశారు. ఈ టైప్ ఆఫ్ దాని మీద మళ్ళీ అందరూ తిరుగుబాట తెలంగాణకి వెళ్ళటం జరిగింది. అందరూ అక్కడికెళ్లారు. మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టారు. ఇప్పుడు జరిగిన సిట్యుయేషన్ చూసుకుంటుంటే భూ ఆక్రమిత ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని నిర్మించిన అనధికార నిర్మాణాలను మొత్తం కూల్చేయడం జరుగుతూ ఉంది. ఏ రాత్రి ఎవరిల్లు కూలుస్తారో ఏంటనేసి భయం భ్రాంతులతో స్థానిక ప్రజలందరూ కూడా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. వాస్తవానికి చూసుకుంటే అక్కడ ఉన్న స్థానిక ప్రజలందరూ కూడాను ఆంధ్ర వాసులే ఎక్కువగా ఉండడం. ఆంధ్ర గాని, తెలంగాణ గాని, రాయలసీమ గాని ఎక్కడైనా గాని అటు తమిళనాడు ఈ చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడాను ఉద్యోగరీత్యా లేదంటే వ్యాపారరీత్యా అక్కడికి ఎళ్లి మేము ఉద్యోగం ఇక్కడే చేసుకుంటున్నాం కదా! మనకి ఇది ఉండాలి. మనం ఇక్కడికే మనం సెటిల్ అవ్వాలనేసి ఏదో విధంగా అక్కడ ఒక చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేసుకున్న పరిస్థితుల్లో కుటీరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ హైడ్రా వచ్చి అందరి కలలను మొత్తం అంతా పటాపంచలు చేయటం జరిగింది మనం చూసుకుంటున్నాము. అయితే ఇప్పుడు వీళ్ళందరూ కూడాను అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్‌లందరూ కూడాను ఆంధ్ర బాట పడతారా? తెలంగాణలోనే ఉంటారా? దీనివల్ల ఏంటనేది మనం మళ్ళీ ఎపిసోడ్‌లో మనం చూసుకుందాము. ఇది ఈరోజు మన బ్రేకింగ్ పాయింట్.